సోషల్ మీడియా పుణ్యమా అంటూ సెలబ్రిటీగా మారిన స్ట్రీట్ ఫుడ్ వెండర్ కుమారి ఆంటీ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కుమారి ఆంటీ మరో పని చేసి వార్తలోకి ఎక్కింది. ఇంతకీ కుమారి ఆంటీ ఏం పని చేసింది అనుకుంటున్నారా? ఎస్, ఈ విషయం చెప్తే మీరు కూడా కుమారి ఆంటీని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. కుమారి ఆంటీ తనలోని మానవత్వాన్ని చాటుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితుల సహాయం కోసం 50,000 అందించింది కుమారి ఆంటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిసి 50,000 చెక్కును అందించింది. ఇక తెలంగాణలో భారీ వర్షాలకు ఖమ్మం, వరంగల్, మహబూబాద్తో పాటు చాలా జిల్లాలు ముంపుకు గురైన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇటీవల కురిసిన ఈ భారీ వర్షాలు వరదలకు భారీగా నష్టం వాటిల్లింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాల పంట మునిగింది. వాళ్ళందరినీ ఆదుకోవడానికి సినీ, రాజకీయ ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఎవరికి తోచిన సహాయాన్ని వారు సీఎం రిలీఫ్ ఫండ్కి అందించారు. అయితే ఇప్పటికీ చాలామంది వరద బాధితుల కోసం తాము సైతం అంటూ స్పందిస్తున్నారు. అదే కోవలో అదే క్రమంలో కుమారి ఆంటీ కూడా వరద బాధితులకు తన వంతు సహాయం అందించేందుకు నేను సైతం అంటూ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే కుమారి ఆంటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. వరద బాధితుల సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు 50,000 రూపాయలను విరాళంగా అందించింది. మీరు చూస్తున్న దృశ్యాలవే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫ్యామిలీతో సహా కుమారి ఆంటీ కలిసింది. ఇక కుమారి ఆంటీ ఔద్ధర్యాన్ని ముఖ్యమంత్రి కూడా మెచ్చుకున్నాడు, శభాష్ అన్నాడు. కుమారి ఆంటీ సీఎంను కలిసిన సమయంలో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితుల కోసం కుమారి ఆంటీ ఇచ్చిన సహాయానికి ఆమెను అభినందించారు. ఆమెకు షాల్వా కప్పి మరీ సన్మానించారు. వరద బాధితుల కోసం ఆమె చూపిన ఔదార్యాన్ని ప్రశంసించి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ రేవంత్ రెడ్డిని కలిసి చేసిన వరద సాయం పైన అటు నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మానవత్వంతో కుమారి ఆంటీ స్పందించిన తీరుకు ఆమెను మెచ్చుకుంటున్నారు కూడా. సాయం చేయాలంటే డబ్బు కాదు కావాల్సింది, మంచి మనసు అంటూ కుమారి ఆంటీ విషయంలో ఇది ప్రూవ్ అయిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద కుమారి ఆంటీ ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్గా అందరికీ తెలిసిన విషయం. ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె దగ్గరికి ఆమె వే ఆఫ్ స్టైలు అదంతా కూడా ఆ విధానంతో ఒక రకంగా పాపులర్ అయింది. చాలామంది సెలబ్రిటీస్ కూడా అక్కడికి వెళ్ళి తినడము, అక్కడంతా కూడా రకరకాల వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఆ రకంగా ఆమె పాపులర్ అయ్యారు. అంతేకాదు ఇటీవల ఆమె ఏపీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. దాంతోపాటు ఆమె కేవలం ఇదంతా ఒక ఎత్తితే ఆమె వైపు టెలివిజన్లో కూడా రంగప్రవేశం చేశారు. సీరియల్స్లో వస్తున్నారు, రియాలిటీ షోలో వస్తున్నారు. ఈ రకంగా కుమారి ఆంటీ ఏదో రకంగా పాపులర్ అవుతున్నారు. జనాలకు కూడా కొద్దిగా క్యూరియాసిటీ పెరిగింది కుమారి ఆంటీ గురించి. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన పని మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఆ పని ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి మానవత్వాన్ని చాటుకుంది. ఎస్, ముఖ్యమంత్రి సహాయ నిధికి 50,000 చెక్కును అందించింది. మొత్తం మీద కుమారి ఆంటీ చేసిన పని అయితే మంచిదే, అందరూ మెచ్చుకోవాల్సిందే. ఈ రకంగా కుమారి ఆంటీని చూసి ఆదర్శంగా తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి ఆమెను మెచ్చుకున్న సందర్భం కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.